నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ప్రస్తుతం నేను నెక్లెస్ రోడ్ లోని నల్లపోచమ్మ ఆలయంలో ఉన్నాను. ఈ ఆలయం ఇప్పటికే చాలా మంది చూశారు. మరొకసారి ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చామన్నమాట. అయితే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత వచ్చేటప్పటికి ఇక్కడ నల్లపోచమ్మతో పాటు ఎల్లమ్మ అమ్మవారు అలాగే మహంకాళి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. మహంకాళి అమ్మవారితో పాటే ఇక్కడ ఒక పాము కూడా చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 100 సంవత్సరాల పైనుండి ఎంతో ఏజ్ ఉంటుందట ఆ పాముకి. అది ఇక్కడే అమ్మవారితోనే ఉంటుంది. అయితే ఈ పాముతో పాటుగా యోగిని సరోజ గారైతే ఉంటున్నారు. ఆవిడ ఎప్పటి నుండో దాదాపు 15 సంవత్సరాల నుండి ఆ పాముతో పాటే తను కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. సో తను అసలు ఎలా ఉంటున్నారు, పాముతో పాటు తనకు ఉండడానికి భయం లేదా ఏంటి అనేది తన మాటల్లోనే తెలుసుకుందాము. అలాగే అమ్మవారిని దర్శించుకుందాము, పదండి. మనం లోపలికి వస్తుంటేనే ఇక్కడ మనకి చెట్టు దర్శనం ఇస్తుంది. ఈ చెట్టుకైతే పిల్లలు పుట్టని వాళ్ళు కానీ, లేదంటే కళ్యాణం తొందరగా అవ్వాలని కానీ, ఎవరికైనా సరే ఏ కోరిక ఉన్నా సరే ఇక్కడ అమ్మవారికి ముడుపు కట్టి అది నెరవేరిన తర్వాత అమ్మవారికి వాళ్ళు ఏదైతే మొక్కున్నారో ఆ మొక్క అయితే చెల్లిస్తూ ఉంటారట. ఇది అన్నమాట. మొత్తం మనం చూడొచ్చు, ముడుపులు చాలా కట్టారు, ఇంకా చాలా కట్టారంట. కొన్ని అలా తీసేస్తూ ఉంటారు. పిల్లల కోసం ఉయ్యాలు కట్టారు. అలాగే ఏ కోరిక అయితే కోరుకున్నారో వాళ్ళంతా కూడా ముడుపులు కట్టారు. అలాగే కింద చూసినట్లయితే నాగపడగలు, చాలా మందికి నాగదోషం కానీ అలా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నాగదేవతకి కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఇవి అయితే ఈ మధ్య కాలంలో ప్రతిష్ఠించడం జరిగింది అని చెప్పి తెలుస్తోంది. ఇక మనం కొంచెం ముందుకు రాగానే మనకి ఎదురుగా మొదటగా మనకి ఎల్లమ్మ తల్లి దర్శనం ఇస్తుంది. లోపలికి ఎంటర్ అవగానే మనకి చెట్టు కనిపించిన తర్వాత ఆ తర్వాత ఎల్లమ్మ తల్లి దర్శనం ఇస్తుంది. ఇంత కలగా ఉందో అమ్మవారు. ఇటు నుండి కొంచెం ముందుకు వస్తే మెట్లెక్కేసి పైకి వెళ్ళాలి. మెయిన్ ఇక్కడ ఉంది, పూజ చేస్తూ ఉన్నట్టున్నారు. ఇక్కడ మనం అక్కడ ఎల్లమ్మని చూసిన తర్వాత ముందుకు వస్తే ఇక్కడ మెయిన్ నల్లపోచమ్మ ఆలయం. ఇది మెయిన్ కొన్ని 100 సంవత్సరాల నుంచి అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారంట. ఈ వేప చెట్టు దగ్గరే వెలిసారంట. వెలిసిన తర్వాతనే ఇంత పెద్ద చెట్టు అయిపోయింది. దాదాపు ఈ చెట్టుకే 100 సంవత్సరాల పైన ఉంటాయి అని చెప్తున్నారు. నల్లపోచమ్మ అమ్మవారు ఇక్కడ ఉన్నారు. జోగిని సరోజ గారు పూజ చేస్తున్నారు, ప్రారంభించేశారు. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते आदि सर्वभूतेषु शक्तिरूपेण नमस्कारयामि सर्वभूते मंगलम नमस्ते सर्वभूतेषु नमस्ते 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 नमो नमः सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. మనతో పాటు ప్రస్తుతం జోగిని సరోజ గారు ఉన్నారు. పూజ అయితే కంప్లీట్ చేశారు. ఇక ఆవిడతో మాట్లాడదాము. నమస్కారం సరోజ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. పూజ డైలీ మార్నింగ్ ఏ టైం స్టార్ట్ చేస్తారు? డైలీ మార్నింగ్ 8 o'clock గుడికి ఓపెన్ చేస్తున్నాము. 8 నుంచి 12:30 వరకు ఉంటది. 12:30కి పోషమ్మకు, కాళికాదేవికి, మా ఊరాల ఎల్లమ్మకు, పుట్టకు హారతులు ఇచ్చి 12:30కి గుడి క్లోజ్ చేస్తున్నాము. సో ఎవ్రీ డే వచ్చి సేమ్ ఇదే టైమింగ్. ఈవినింగ్ వచ్చేసి 4 to 5 మళ్ళీ ఈవినింగ్ హారతి ఉంటుంది. మళ్ళీ నైవేద్యాలు అవన్నీ సమర్పించడం జరుగుతుంది. అంటే మీరు సండే, ట్యూస్డే, అలాగే ఫ్రైడే, థర్స్డే స్పెషల్ గా చేస్తారు? స్పెషల్ డేస్ అంటే నేను అమ్మవారి మీద పీఠ మీద కూర్చొని అమ్మవారి యొక్క భక్తుల యొక్క భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది. అది మంగళవారము, శుక్రవారం, ఆదివారం. సో ఈ 3 రోజులు చెప్తాను. మంగళవారము, శుక్రవారం, ఆదివారం ఏంటంటే అమ్మవార్లకు అలంకరణ, మరియు ఆదివారం ప్రీతికరమైన రోజు, శుక్రవారం ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ 3 రోజులు అమ్మవారు చెప్పడం జరుగుతుంది. ఆ రోజు మాత్రము 2 వరకు చెప్పడం జరుగుతుంది. 2 వరకు ఉండడం మీరు ఇక్కడే కదా ఉంటారు? ఎప్పుడైనా భక్తులు వచ్చినప్పుడు అవైలబుల్ లోనే ఉంటారు? ఉంటుండేను, కానీ ఒక 3 months నుంచి కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. లివర్ లో ఇన్ఫెక్షన్ అయింది. అట్లా అని కంటిన్యూస్ గా కూర్చోవడం అవ్వట్లేదు. వై బికాస్ ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి కూర్చొని అవ్వట్లేదు కాబట్టి టైమింగ్ పెట్టాను. అంతకుముందు యథావిధిగా ఇక్కడే ఉంటుండే, ఇక్కడే నివసిస్తుండే. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంతమంది వచ్చినా చూస్తుండే. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్ రావడం వలన
కొంచెం టైమింగ్ అనేది పెట్టుకొని ఈ గుడికి కూడా పునర్నిర్మాణం చేద్దాము, పోషమ్మ గుడిని కూడా శిథిలావస్థలో ఉంది. ఉంది కాబట్టి దాతలు ముంగటికి రావడం జరుగుతున్నది. సో పునర్నిర్వహణ చేద్దాము. వెనుక కూడా ఇల్లు కొంచెం డ్యామేజ్ అయిపోయింది చాలా. సో అదంతా పునర్నిర్వహణ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నాం. ఓకే, మీరు ఉండడం అయితే ఇక్కడ దాదాపు 15 సంవత్సరాలు అని చెప్పి విన్నాము. అప్పటి నుండి ఈ ఇంట్లోనే ఇలానే ఉంటున్నారు కదా, మీకు ఫెసిలిటీస్ కూడా అంత ప్రాపర్ గా ఉన్నట్టు ఇక్కడ యాక్చువల్ గా మనకు వాటర్ సప్లై లేదు, మన గుళ్ళో బోరింగ్ లేదు, మన గుళ్ళో మంచినీళ్ళ సదుపాయం లేదు. మన కరెంట్ ఆఫీస్ వాళ్ళే వాటర్ ఇస్తారు. సో భక్తులు ఇచ్చిన ట్యాంకర్ ఉంది, సో వాళ్ళు వాటర్ ఇస్తారు. ఆ వాటర్ ట్యాంకర్ నిండా 1000 లీటర్స్ ట్యాంకర్ నిండా పాపం వాళ్ళు అడిగినప్పుడల్లా వాళ్ళు మనకు బోర్ అవైలబుల్ ఇస్తారు, వాళ్ళు మనకి ఇస్తూనే ఉంటారు. అవే నీళ్లు తెచ్చి పోషమ్మని గాని, ఎల్లమ్మని గాని, అమ్మవారిని గాని, గుడిని గడగడం గాని జరుగుతుంటది. సో ఇక డ్రైనేజ్ ఫెసిలిటీ అయితే అసలు లేదు. మొన్న మనం యూట్యూబ్ లో మనం వీడియో మన అమ్మవారిది ఆజ్ఞతోని వీడియో వెళ్ళడం జరిగింది కాబట్టి ఏంటంటే భక్తులు వాష్రూమ్ కూడా కట్టించారు. ఇప్పుడు ఒకరు గుడి స్టార్ట్ చేద్దాము అని, గుడి నిర్మాణం కోసము గుడి మేము కార్యసిద్ధి మొత్తం మా గుడి భక్తులం అందరము, మళ్ళీ గుడి కమిటీ మా వాళ్ళందరం కలిసి గుడి పునర్నిర్మాణం చేద్దామని ప్లానింగ్ చేసుకున్నాం, నిర్ణయించుకున్నాము. దాతలు కూడా ముంగట్టుకు వస్తున్నారు. మీరు ఈ ఆలయం అసలు ఉండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 100 సంవత్సరాలు. అవునవును, యాక్చువల్ గా ఇక్కడ ఇది మొత్తం ఇక్కడ అంతా వాడ ఉండే, అంటే ఇండ్లు ఉండే. ఇండ్లు ఉన్నప్పుడు ఇక్కడ ఈ చెట్టు కింద లంబడి యాదయ్య అంటే లేటి గాజుల యాదయ్య అనే ఆయన పెద్ద మనిషి నివసిస్తుండే. ఆయన పూజా వ్యవహారాలు పూజారీతంగా అమ్మవారికి పూజలు చేస్తుండే. ఈ చెట్టు ఉండే యాక్చువల్ గా చెట్టు కింద చిన్న గుడి ఉండే, గుడి కింద దీపం పెట్టి పోషమ్మని మొక్కేది. ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఇక వాళ్ళ ఫ్యామిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాక అమ్మవారి గుడికి రావడము, అమ్మవారికి బోనం ఎత్తుకొస్తుండే నేను. సో ఆ బోనం ఎత్తుకొని రావడం నుంచి ఇక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాక ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడు అమ్మవారి ఇక్కడ ఒక ఆధారం చూపించింది. గుడి వాళ్ళే ఇక్కడ ఆధారం చూపించి ఇక్కడ ఉండు అని చెప్పడం వలన భక్తులు కూడా రూమ్ ఇప్పించి అన్ని చేపించి సహకరించినందుకు నేను ఇక్కడ నివసించడం జరిగింది. అమ్మవారు ఉండబట్టి చాలా ఏండ్లయింది, అమ్మవారి సర్పం ఉండబట్టి కూడా చాలా ఏండ్లయింది. అదే ఆ సర్పం మీతో పాటే ఉంటుంది అన్నారు కదా. అవును, కానీ ఇప్పుడు మీరు వేరే చోటుకి వెళ్ళాను అన్నారు, ఒకసారి వెళ్దామా లోపలికి? ఇది అమ్మవారి యొక్క అంటే అమ్మవారు ఇట్లా వస్తుంది, మేము చూస్తున్నాం. నాగమ్మ తల్లి ఇట్లా నుంచి వస్తుంది, ఇట్లా అని వచ్చి ఇక్కడ జుట్టుకున్న రోజులు ఉన్నాయి. లేదంటే ఇట్లకేని ఈ నాటు మీదకేని ఇంట్లోకి వెళ్తుంది అమ్మవారు. ఈ నాటు మీదకేని ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఏడైతే నా అల్మారు ఉంటుండేనో ఆ అల్మారు మీద అమ్మవారు దర్శనం ఇస్తుండే, ఇంటి మీద దర్శనం ఇస్తుండే. ఇష్యూ ఉంది కాబట్టి నేను లేకుండా వస్తున్నాం, పూజలు చేస్తున్నాం కాబట్టి ఇక అమ్మవారు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తలేదో అమ్మవారి దయ. కానీ అమ్మవారి రూపం అయితే ఒకటి కనిపించింది మాకు. ఇప్పుడు యథావిధిగా పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ పాలు పోసి గుడ్డు పెట్టి పసుపు కుంకుమ వేసి పాలు పోసి చేయడం జరుగుతుంది. రోజు వచ్చి పెడుతున్నాను. ఇక్కడ అమ్మవారు ఉన్నారు కాబట్టి ఇది అవును, ఇవి యాక్చువల్ గా ద్వారికా పాలికలు. ఈ అమ్మవారి విగ్రహాలు ఏంటంటే నేను ఒక రోజు ఇట్లనే వెళ్తుండగా నాకు ఒక దగ్గర కనబడ్డాయి. కాబట్టి ఆ విగ్రహాలకు ఉత్సవము కళ ఏం లేదు కాబట్టి మనం రౌతుల్ని భగవంతుడా అనుకుంటాం. కాబట్టి నాకు నచ్చి నేను తీసుకొచ్చుకొని అమ్మవారికి ఆమెకు బియ్యం వేయడం జరిగింది. ఆమెకు ద్వారకా పాలికల లెక్క బయట కూర్చుండి పెట్టడం జరిగింది. పొయ్యి బడి బాసాన్లు అల్మారు అవి తీసుకెళ్ళినాను. కెమెరాలు గుడికి సంబంధించిన అన్ని ఇక్కడే ఉన్నాయి. ఓన్లీ నా థింగ్స్ మటుకు తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఫోటో పెట్టి పూజ చేయడం జరుగుతున్నది. ఇక్కడ విగ్రహానికి మేము వచ్చి అభిషేకము అలంకరణలు అన్ని చేయడం జరుగుతుంది. శివే సర్వార్థసాధికై కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ చ ధీమహి తన్నో మహాంకాళీ ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ చ ధీమహి తన్నో మహాంకాళీ ప్రచోదయాత్. ఓం దుర్గా భవానీ ఈశ్వరి శక్తి సావిత్రి మహాంకాళీ సప్తశతి లోకమాత సంరక్షణి జగజ్జనని మాతేశ్వరి మహాంకాళికాయ నమో నమః.
ప్రతిరోజు ఈ 3 ఆలయాల్లో మీరు పూజలు చేస్తూ ఉంటారు. ఎల్లమ్మ, పోషమ్మ, మంకాలమ్మ ముగ్గురికి చేస్తూనే ఉంటాను. కానీ ఎలా ఉన్నారండి ఇంట్లో? అసలు నార్మల్ గా చూస్తుంటే భయం వేస్తుంది. బయట అట్మాస్ఫియర్ గానీ అంతా ఒక్కళ్ళు ఇక్కడ ఉంటున్నారు అంటే అది మామూలు విషయం కాదు. ఈ ఇల్లు కూడా అంత రేకులు, జస్ట్ ఎటువంటి కంఫర్ట్ అనేది లేదు. లేదా నైట్ దోమలు కానీ ఇట్లా చాలా చాలా ప్రాబ్లం ఉంటాయి, ఎందుకంటే ఎదురుగా చెరువు ఉంది కాబట్టి దోమలు అయితే మామూలుగానే ఉంటాయి. ఎలుకలు, దోమలు, ఇక ఏ రాత్రి ఏమి ఉంటుందో తెలియదు. ఒకవేళ కరెంటు పోయిందంటే మాత్రం అసలు ఏమి కనపడదు, అంధకారమే మొత్తం. ఇప్పుడు అక్కడ అది పుట్టేనా అండి? ఇదంతా పుట్టనే అమ్మ. ఓకే. ఇదంతా కొన్ని అంటే అమ్మవారి విగ్రహము ఇక్కడ నేను తెచ్చి పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఈ అమ్మవారి విగ్రహము ఒక దగ్గర ఉండేదన్నమాట. అంటే ఈ అమ్మవారి విగ్రహంలో కళ్ళు, కాళ్ళు, చేతులన్నీ విరిగిపోయి ఒక దగ్గర ఉండే చెట్టు కింద. అయితే అది అక్కడ నేవీ వాళ్ళు ఉండే, నేవీ వాళ్ళు పనిచేస్తుండగా నేను అన్నాను, అన్నా నాకు ఈ అమ్మవారి యొక్క విగ్రహ ఉత్సవం మూర్తి ఇవ్వండి, ఇస్తే నేను దీన్ని పునర్వ్యవస్థగా చేసుకుని పునఃప్రతిష్ఠ చేసుకుంటానంటే నా ఆధార్ కార్డు పెట్టి తెచ్చాను. తెచ్చాక ఇక ఇవన్నీ కళ్ళు, ఇది అంతా కొడవలి, ఇది త్రిశూలము, ఇదంతా చేపించి పెయింట్ వేయించి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంతకు ముందు ఇక్కడ పెయింటింగ్ ఉండే, ఇదంతా పెయింటే ఉంటుండే. ఆ తర్వాత ఇక ఆ తల్లి అనుగ్రహము, సంకల్పము, విగ్రహ ప్రతిష్టగా విగ్రహము ప్రతిష్ఠ చేయడం జరిగింది. కానీ అసలు ఎలా ఉన్నారు సరోజ గారు ఇక్కడ? ఎలా ఉన్నాము అంటే ఫైనాన్షియల్ గా అప్పుడు బాలేకుండే, భిక్షాటన చేస్తుండే, అమ్మవారికే భవిష్యవాణి చెప్తుండే. ఇక భక్తులే చూసుకునే వాళ్ళు, ఇక ఫ్యామిలీ వాళ్ళు చూసుకునే వాళ్ళు, సొసైటీ అందరు సాథ్ ఇచ్చారు. మా జోగిని వ్యవస్థ, భక్తుల వ్యవస్థ, మా గుడి యొక్క కమిటీ అందరు ముంగటి నిలబడి ధైర్యం, సహకారం ఇచ్చినందుకే ఇడి వరకు అయ్యింది. ఇప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లం ఉంది అని వెళ్ళానని చెప్పారు కదా, హెల్త్ ప్రాబ్లం ఏంటి అసలు? యాక్చువల్ గా ఏమైందంటే మన ఇంటర్వ్యూ ఇచ్చినప్పటి నుంచి వందల మంది భక్తులు రావడం జరుగుతున్నది. అయితే టైమింగ్ కి తినడం లేకపోతే నేనేమనుకున్నానంటే ఇక్కడ బాగా నొస్తుండే, అయితే గ్యాస్ ట్రబుల్ అనుకోని గ్యాస్ గోళీలు వాడినా. గ్యాస్ గోళీలు వాడితే ఏమన్నారంటే గ్యాస్ తో కూడా తగ్గట్లేకపోతే ఏమైంది, ఒకటేసారి ఇంట్లోనే చాలా నొప్పి అయ్యే వరకు హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే అమ్మ గాల్ బ్లాడర్ లో 10 mm 16-12 mm వరకు ఇట్లా ఇంత రౌతులు ఉన్నాయి, లివర్ కింద బల్జ్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యింది అన్నారు. సో ఇన్ఫెక్షన్ అయ్యింది అంటే ఇక టైంకి ఫుడ్ లేక మళ్ళీ భక్తుల మీదనే ఎక్కువ ధ్యాస, పూజలు, పునస్కారాలు, అంత సేవా కార్యక్రమాల మీదే ఉండే కాబట్టి సో కూర్చోలేకపోతుండే అనమాట ఎక్కువసేపు. ఇప్పుడు అందుకు ఇక్కడి నుంచి నేను భక్తులందరూ బాధపడ్డారు, ఏంటంటే అమ్మ మళ్ళీ నీకు కూడా చూసుకోనికి ఉండాలి కదా, ఇప్పుడు కొంచెం ఇంటర్నల్ గా కొంచెం బ్లీడింగ్ అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. సో అట్లాంటి విషయంలో అమ్మవారికి గుళ్ళల్లో మనము కొంచెం జరపలేం కాబట్టి సో భక్తుల నిర్ణయము అందరితోని ఏంటంటే కొన్ని రోజుల వరకు నాకు తగ్గే వరకు బయట ఉందాము, కొంచెం బెడ్ రెస్ట్ తీసుకుందామని బయట ఉంటున్నాను. చిన్న రూమ్, భక్తురాలు ఇంట్లోనే ఉంటున్నాను. భక్తులు అందరు కలిసే తీసుకెళ్లారు. ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ మా, నువ్వు పొద్దుగాల వచ్చి 8 o'clock నుంచి 12:30 వరకు పూజ చేసుకొని నువ్వు మాకు చెప్పు, నువ్వు మాకు టైమింగ్ చెప్పు, నువ్వు ఒక బోర్డు పెట్టు, మేము ఆ టైమింగ్ బట్టి వస్తాం పోతాం, ఇక నువ్వు ఎక్కడున్నా మేము ఆ తర్వాత ఒకవేళ మాకు ఎమర్జెన్సీ అయితే అక్కడికి వచ్చి కలుస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని కలవాలంటే కాంటాక్ట్ నంబర్ అది మీరు అవైలబుల్ లో పెట్టారా? గుడి బయట నా కాంటాక్ట్ నంబర్ ఉంది, నేను మీకు ఇస్తాను కూడా. పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు. ఓకే. అయితే మొత్తానికి వచ్చేటప్పటికి ఇప్పుడు పాము మరి మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది, అక్కడికి ఏమైనా వస్తుందా, ఇక్కడే ఉంటుందా? అమ్మవారు వస్తుంది అనేది మనకు అయితే ఇప్పటి వరకు అయితే కనబడలేదు. సో అమ్మవారు తిరుగుతూనే ఉంటుంది, కానీ అమ్మవారు తిరిగేది మొన్న యాక్చువల్ గా ఒక 20 రోజుల కిందట నా భక్తులందరూ ఒక గుడికి వెళ్ళడం జరిగింది, కాళికాదేవి గుడికి. ఇదే విగ్రహం లాగానే ఆడము. అయితే చాలా బాధపడ్డా, అమ్మా అయ్యో ఏది తల్లి, నేను 3 నెలల నుంచి నేను దానికి వస్తున్నా పోతున్నాను అంటే నువ్వు బాధపడుతున్నావా అని చాలా చాలా అంటే చాలా ఎడ్ చేసిన. చాలా ఎడ్ చేస్తే నా భక్తులందరూ అన్నారు
నడు మమ్మీ అని ముగ్గురమే వచ్చినాం వీడికి రాత్రి. నైట్ టైం లో వచ్చి మీకు గుర్తొచ్చి అమ్మవారు లేబట్టింది, లేవు నువ్వు రా అంటే అంటే నేను ఆ రోజు యూట్యూబ్ లో చూసుకుంటూ కొన్ని కమెంట్స్ కూడా చూసాను, పాము ఏంటి ఇదేంటి ఇది అని. సరే తల్లి, మళ్ళీ నువ్వు నాగుల పంచమికి దర్శనం ఇచ్చినావు, మాకు అదొకటి రియాలిటీగా నువ్వు చూపించావు. మళ్ళీ ఇప్పుడు నేను లేను, మళ్ళీ నువ్వు వీడు ఉన్నావా లేవా ఇట్లా తెలవాలి ఏం తెలవాలి, నేను కనీసం నేను చూడనీకన్నా నన్ను వస్తా అని చెప్పి వచ్చిన రోజు ఏమైందంటే అమ్మవారిని పట్టుకొని బాగా ఏడ్చేసిన. దుఃఖం ఎక్కడ లేనంత దుఃఖం, ఎందుకంటే తెల్లారులేస్తే ఇక్కడే ఉంటుండే, చూస్తుండే, గుడి చూసుకుంటుండే కాబట్టి బాధ అయ్యింది. చాలా ఏడ్చిన, చాలా ఏడ్చి అమ్మని పట్టుకొని ఏడుస్తుంటే నా బిడ్డ అన్నది, అగో మమ్మీ అక్కడ ఉంది అన్నది. అంటే ఎక్కడుంది పాము ఎక్కడుంది అంటే, లేదు మమ్మీ పాముది కుబుసము. నేను మీకు చెప్పాను కదా నా ఇంట్లో కుబుసము అమ్మవారి వ్రత సమయం అయినాక అమ్మవారు పిల్లలు తీసినాక కుబుసం అనేది ఇడుస్తుంది, అది పొర అనేది ఇడుస్తుంది. అయితే మామూలుగా కుబుసం ఏడబడతాడు ఇడుస్తుంది, కానీ దేవతా సర్పాలు మాత్రము దేవుని యొక్క ఆలయంలోనే ప్రాంగణంలోనే విడుస్తాయి అని. ఎప్పుడు ఇక్కడే విడుస్తుంది అంటే, అయితే ఇక్కడ యాక్చువల్ గా అల్మార్ ఉండే కదా నాది, సో ఇక్కడ అల్మార్ ఉండే, ఈ అల్మార్ మీదకి ఇట్లా అని వచ్చి ఇట్లా తిరుగుతుండే. అయితే మొన్న మేము వచ్చే వరకు ఇవన్నీ లేవు కదా, అయితే ఇగో ఇక్కడ ఇప్పుడు పసుపు ఉందా, ఇక్కడ నుంచి ఇందులో నుంచి ఈ గదిలో నుండి ఆ గదిలోకి ఈ గదిలో వరకు అమ్మవారు ఇడిచిపెట్టింది, ఆ కింది వరకు, ఆ కింది భాగం వరకు ఇడిచిపెట్టింది. నాకు తెలిసి మేము వస్తున్నామని తెలుసు, అమ్మవారు మన అమ్మవారి సంకల్పంకు మేము ఆ రాత్రి వచ్చినాము. ఆ రాత్రి అది అలగ్గా నేను కుబుసాన్ని తీసి ప్రతిసారి నేను అది అమ్మవారిని వదిలేసి వెళ్ళినప్పుడు పచ్చిగా ఉంటుంది. అది యాక్చువల్ గా ఏంటంటే కుబుసము అమ్మవారి యొక్క, ఇప్పుడు మన స్కిన్ ఎలా మారుతుందో, కొత్త రీఫ్రెష్ ఎలా అవుతుందో, ఇన్ ద సేమ్ వే అమ్మవారికి కూడా అవుతుంది. కాబట్టి అమ్మవారు ఇచ్చినప్పుడు అది మేము పట్టుకోవడం జరిగింది. నేను చాలా రోజులు అనుకునే కానీ చాలా అట్లా పట్టుకుంటే మెత్తగా ఉండే. సో నేను అదేం చేసిన అంటే, అమ్మ సరే చాలు తల్లి, నేను లేకున్నా నేను ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినానో, ఎన్ని ఇంటర్వ్యూల్లో ఇచ్చానో నువ్వు ఉన్నావని, నేను నిజారూపం మాకు చూపించావు, మాకు చాలా సంతోషం తల్లి అని. ఇక మళ్ళీ ఏడ్చి మొత్తం కడిగి అమ్మవారి అలంకరణ చేసి పూజ విధిగా దీపం పెట్టి అగరబత్తిలు పెట్టి పూజ చేసి తాళం వేసుకొని వెళ్ళిపోయినాం. నైట్ టైం వచ్చి మళ్ళీ మొత్తం క్లీన్ చేసాం, కడిగా మీద మీకు ఇక్కడ మీరు వచ్చి 15 years అవుతుంది అన్నారు కదా, అంతకు ముందు నుండే నాగదేవత ఇక్కడ ఉన్నారు. మీరు వచ్చినప్పుడు ఫస్ట్ టైం మీకు ఎప్పుడు కనిపించింది? మీకు తెలుసా ఇక్కడ నాగదేవత కూడా ఉంది అంటే? ఇక్కడ ఉన్నప్పటి నుంచి ఇక్కడ చాలా మంది చెప్పడం జరిగింది. నేను కొత్తలో వచ్చినప్పుడు కూడా డైరెక్ట్ లైవ్ లో ఇంట్లో రావడం జరిగింది. అప్పుడు ఈ విగ్రహ ప్రతిష్ఠ ఎక్కువ లేకుండే, అంటే అమ్మవారి విగ్రహం లేకుండే, ఫోటోకి పెట్టి కాళికదే ఫోటో ఇప్పుడు రూమ్ లో ఎట్లా అయితే పూజ చేస్తుండేనో అట్లనే పెయింట్ గానే పూజ చేస్తుంటే ఇట్లా పాము రావడం జరుగుతుండే, ఇట్లా పోవడం జరుగుతుండే, అట్లా పోవడం జరుగుతుండే. తర్వాత ఈ అమ్మవారిని ఎప్పుడైతే ప్రతిష్ఠ చేశామో అప్పటి నుంచి ఇంట్లోకి రావడం ఎక్కువ జరిగింది. ఇంట్లోకి రావడము, ఇట్లా తిరగడము అక్కడ ఆ రోజైతే పడుకొని లేస్తేనే చూస్తేనే ఆమెనే వీడియో తీయడం జరిగింది. నాగుల పంచమికి ఆ రూమ్ లో దర్శనం ఇచ్చింది, ఇంటి మీద దర్శనం ఇచ్చింది. ఆ రోజు నేను లేను, నాగదేవత గుడికి వెళ్ళాను ఈవినింగ్ 5 o'clock. ప్రతి ఇయర్ వెళ్తానని దర్శనం చేసుకొని వెళ్తే అమ్మవారి గుళ్ళని దర్శనం చేసుకొని వద్దామని ఇక్కడ పూజ చేసి మళ్ళీ మొగ్గలు, కనకాంబరాలు, పూలన్నీ పెట్టిన ఆ రోజు కూడా అమ్మవారు దర్శనం ఇచ్చింది. అంటే మీకు నార్మల్ గా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు భయమే లేదా? చూసినప్పుడు భయం అనేది అందరికి ఉంటది. నేను ఏంటంటే ఇక నాకు ఆ టైంలో పరిస్థితులు బాగాలేని టైంలో నాకు సాథ్ ఇచ్చింది నల్లబోషమ్మ, భక్తులు, మా వదినే అమ్మలాగా చూసుకోవడము. వదిన అంటే ఈ ఆలయం ఇందాక మీరు చూపించారు వాళ్ళ వంశీకులు, వాళ్ళు నన్ను చూడడం జరిగింది, భక్తులు అందరూ. మళ్ళీ మా ఇజ్రాల కమ్యూనిటీ, మా జోగినీల కమ్యూనిటీ కూడా నాకు చాలా సాథ్ ఇచ్చింది. గ్యాస్మండిలో ఉంటారు, ఆమె పేరు రేవతమ్మ. ఆమె మళ్ళీ ఇక్కడ నల్లగుట్టల ఇంకో పెద్ద గురువు ఉంది జయమ్మ అని, వాళ్ళు కూడా నాకు సాథ్ ఇచ్చి
వాళ్ళకు తొవ్వ చూపించడం జరిగింది. మా వదినే, మా అన్నయ్య, వాళ్ళ పిల్లలు, భక్తులు అందరూ అంతా అమ్మవారి సంకల్పం. సరోజ గారు, మీకు అంటే అమ్మవారిని మీరు నాగదేవతని మెల్లో వేసుకుంటారు అని కూడా నేను ఫొటోస్ లో చూసాను కొన్ని. అంత ధైర్యం ఎలా వచ్చింది మీకు అసలు? అది యాక్చువల్ గా ఏమైందంటే సడన్ గా అమ్మ దర్శనం ఇచ్చింది నాగుల పంచమి రోజు. సరే తల్లి చూస్తా, నేను తప్పు చేస్తాను, నన్ను ఘాటిస్తావు, నేను తప్పు చేయకపోతే నేను నిజాయితీగా ఉంటే నన్ను ఏమను అని ఒక్క 10 seconds కి ఇట్లా పట్టా. ధైర్యం ఎందుకు వచ్చింది, పట్టా. పట్టినాక అదొక ఫోటో తీయడం జరిగింది. అయితే అది చాలా మంది ఇప్పుడు అన్నారు మొన్నటి వరకు కూడా, అది నిజం పాము ఎందుకు అవుతుంది, అది పాములను పిలిపించారు. మళ్ళీ పాముల వాళ్ళని పిలిపిస్తే మళ్ళీ ఇంట్లో పాముల వాళ్ళని అయితే వదలరు కదా. సో కుబుసం అయితే విడిచిపెట్టది, ఇంటి మీదకైతే రాదు, ఇంట్లోకి అయితే రాదు. సో ఇవన్నీ నిజారూపంగా ఈడ కనబడడం, ఆడ కనబడడం, ఇంటి మీద అంతా అమ్మవారి యొక్క సంకల్పము. మా యొక్క నమ్మకం, మా యొక్క విశ్వాసం ఏంటంటే ధర్మానికి అమ్మవారు దేవతా సర్పమే మాకైతే. మొన్న ఇక్కడ రోడ్డు మీద కూడా కనబట్టేది. ఎంత ఉంటదండి పాము? పెద్దగా ఉంటదా? పెద్ద వయసు అమ్మవారిది కాబట్టి పెద్ద ఏజ్ అమ్మవారిది ఉంటుంది. హైట్ బాగానే ఉంటుంది, ఈ నాటంత ఉంటది. సో ఇది కూడా రూమ్ కూడా మొత్తము శిథిల వ్యవస్థలో ఉంది, కూలిపోయేటట్టుంది. సో దాన్ని కూడా మేము ప్లాన్ చేస్తాం. మీరు అదే నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత షాక్ అయ్యాను, ఎలా ఉన్నారు అసలు ఇందులో అని చెప్పి. ఒకసారి మేము ప్రెసెంట్ మీరు ఉండే దగ్గరికి రావచ్చు, అక్కడ కూడా పూజలు చేస్తున్నారా మీరు? అక్కడ ఫోటోకే పెట్టి పూజ చేస్తున్నానమ్మా. ఇక్కడ వచ్చి ఇక్కడ పూజలు యథావిధిగా మార్నింగ్ 8:30 to 12:30 వరకు ఇక్కడ పూజలు చేస్తున్నాను. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఖచ్చితంగా అమావాస్య, పౌర్ణమికి 2 గంటల వరకు ఉండి ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. 2 తర్వాత హెల్త్ సహకరిస్తలేదు, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. ఇక మీకు చెప్పాను కదా, కొన్ని కూర్చోలేని పరిస్థితులు ఉన్నాయి నాకు, హెల్త్ బాగలేక. కాబట్టి అక్కడ ఫోటో పెట్టి మామూలుగా చిన్న ఇక్కడ నుంచి ఒక కాళికాదేవిది ఫోటో, మళ్ళీ ఒక దశమహా విద్యది ఒక ఫోటో, కాళికాదేవిది ఒక ఫోటో, నేను రంగమెక్కే కిన్నెర, నేను సంవత్సరంలో ఒకసారి భవిష్యవాణి చెప్తాను. పచ్చికొండ మీద బోనాల తెల్లారి పచ్చికొండ మీద భవిష్యవాణి చెప్తాను. సో ఆ భవిష్యవాణి చెప్పే ఒక కిన్నెర నేను మా ఇంట్లో వెళ్ళిపోయినప్పటి నుంచి నాతోనే ఉండడం జరిగింది కాబట్టి అవి పెట్టుకొని పూజించుకుంటున్నాను. అసలు మీకు ఇట్లా అమ్మవారు మీ మీదకి రావడం, భవిష్యవాణి చెప్పడం ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత? లేదు, ఇదంతా ముందు నుండి మేము మునూరు కాపుళ్ళము. మా డాడీ బిజినెస్ మ్యాగ్నెట్. సో మాకు 2 sisters, నేను ఒక్కనే సన్ని. సో మమ్మీ వాళ్ళే చదివించిండ్రు. సో దే టేక్ కేర్ అబౌట్ మీ అంటల్ ఇంటర్, డిగ్రీ, ఎవ్రీథింగ్. సో నేను 8th class లో ఉన్నప్పటి నుంచి నాకు అమ్మవారు రావడం జరిగింది. ఇంట్లో కాళికాదేవి ఫోటో పెట్టుకొని పూజలు చేయడం జరిగితే ఇంత ఫోటో కాళికాదేవి పెట్టుకున్నాను. అయితే మా క్యాస్ట్ లో కొంచెం డాడీ కొంచెం హైఫై, మమ్మీ హైఫై, అక్క వాళ్ళంతా కోటీశ్వర్లు. ఇక వద్దు, జోగుతనం వద్దు అని అంటే ఇక మీరు అట్లా చేస్తే నేను ఇంట్లోకైనా వెళ్ళిపోతా అని నేను కొట్లాడము. ఈమె నన్ను పట్టుకోవడం, నేను వాళ్ళని కొట్లాడడం, వాళ్ళు నన్ను పట్టుకోవడం, ఈమె నన్ను కొట్లాడడం. అమ్మవారేమో నాతో ఉంటా, నా మీదకి వస్తా అని రావడం. వాళ్ళేమో వద్దు వద్దు, ఒక్కనే కొడుకు, మళ్ళీ కొడుకు కూడా అమ్మవారి లాగా మారిపోతే ఎట్లా, జోగినిగా మారిపోతే ఎట్లా. మా ఇంట్లో జోగిని వ్యవస్థగా అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వస్తుండే, ఆమె నుంచి నాకు రావడం జరిగింది. సో 7th class నుంచి అమ్మవారు కూర్చోవడము, 10th class లో బోనాలు ఎత్తుకోవడము, ఇంటర్ లో బోనాలు ఎత్తుకోవడము, డిగ్రీలో బోనాలు ఎత్తుకోవడం, MBA లో బోనాలు ఎత్తుకోవడం, ఆఖరికి జాబ్ చేసేటప్పుడు కూడా అమ్మవారి పండుగలు చేయడము, ఇవన్నీ అయినాయి, అవన్నీ జరిగినాయి. ఇక తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇక గుడికాడికి అయితే యాజ్ ఏ మేల్ అంటే కుర్తా పైజామా మీదనే రావడం జరిగింది. ఆ తర్వాత చీర కట్టుకొని తర్వాత కొంచెము అంత ఇక్కడక్కడ జోగినిగా పూర్తిగా మారినాక నా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేయడం జరిగింది.
వాళ్ళు వాళ్ళ దగ్గరికి నేను వెళ్తుంటాను వస్తుంటాను, వెళ్తూ ఉంటారా? వెళ్తుంటాను వస్తుంటాను. వాళ్ళు కూడా ఇక వాళ్ళు ఏమన్నారంటే వస్తూ ఉంటారు ఇక్కడ టెంపుల్ కి వచ్చి అమ్మవారిని ఎప్పుడన్నా దర్శించుకుంటారా? ఒక్కసారి కానీ వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? మీరు చెప్తుంటే చాలా వాళ్ళేమో చాలా బాధపడతారు. రిచ్ అని చెప్తున్నారు, మీరు ఇటువంటి పొజిషన్ లో ఉంటే వాళ్ళకి ఎంత బాధేస్తుంది, అందులోనూ బాధపడుతున్నారు. ఒక కొడుకు అన్నప్పుడు తప్పకుండా వాళ్ళ ఆశలన్నీ మీ మీద ఉంటాయి కదా. ఇప్పటికే మొన్న కూడా హెల్త్ బాగలేదంటే ఇంకా ఇప్పటి వరకు మా పేరెంట్స్ కి తెలియదు, ఆ విషయం చెప్పలేదు. ఓకే ఇక్కడ లేనని కూడా తెలియదు. ఓకే మొన్న ఇక నిన్నను కాక మొన్న చెప్పిన ఇట్లా నా అమ్మ పానం బాగలేదు, ఇట్లా అయ్యింది, హెల్త్ బాగలేకుండే. అంటే సరే బిడ్డ, నువ్వు పూజలు పునస్కారాలు కాకుండా నీ ఆరోగ్యం కూడా ముందు చూసుకో, నీకు కావాలంటే నా ఇంట్లో ఉంచుండు, మన ఇంట్లో ఉండు అన్నది. ఇక మా నాన్న కూడా, మా మమ్మీ వాళ్ళు ఉండేది కొత్తపేట, సికింద్రాబాద్ లోనే ఉంటుండే. యాక్చువల్ గా మాంకాళి టెంపుల్ దగ్గరనే ఉంటుండే కలాసి కూడా. సో ఆడ నుంచి కొత్తపేటలో షిఫ్ట్ హైదరాబాద్ అంత ఇక్కడేనా అది ప్రాపర్. మా అమ్మమ్మ వాళ్ళది ధూల్పేట్ పురాణపూర్, నానమ్మ వాళ్ళది సికింద్రాబాద్ మాంకాళి టెంపుల్. సో ఇక్కడిక్కడే అంత జరగడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా అని చెప్తున్నారు. మా నాన్న మమ్మీ డాడీ ఇద్దరు యాక్సెప్ట్ చేశారు యాజ్ ఏ జోగినిగా. ఇక వాడిని రాతల అమ్మవారితోనే ఉండాలని ఉండే, అమ్మవారితోనే ఉన్నాడు. ఇక అమ్మవారికి వాడి జీవితం అంకితం అని వాళ్ళు కూడా ఇంకా నిర్ణయం చేసుకున్నారు. ఇప్పుడు ఒక 2-3 months లో ప్లానింగ్ చేస్తున్నారు దేవుని లగ్గం చేద్దామని. సో ఆ ప్లానింగ్ లోనే ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు ఉండేది 24 hours ఇక్కడ అవైలబుల్. 24 hours ఉండలేకపోతున్నానమ్మా, ఉంటుండే. కానీ ఏంటంటే వచ్చే ఛాన్స్ ఉందా మళ్ళీ ఇది పునర్నిర్మాణం చేసినాక ఈ రూములన్నీ తీసేసి గోశాల అనుకుంటున్నారు. ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క తీరు. మొదటగా మనం ఏంటంటే నేను ప్లాన్ చేశానంటే పోషమ్మ గుడి ఒకటి ఫస్ట్ చిన్నగా అయినా సరే రీకన్స్ట్రక్షన్. భక్తురాలు లలితమ్మ అనేట ఆమెకు అమ్మవారి గుడి ఉంది కొత్తపేటలో. ఆ భక్తురాలు దగ్గర దగ్గర ఒక 40-45 వేలు ఇచ్చింది. ఇంకా 20 వేలు కట్టాలి. ఆ నల్లపోషమ్మ ఉత్సవ విగ్రహం కాకుండా అది రౌతులో చేపించాం విగ్రహము జగదీర్ గుట్టలో. సో అమ్మవారు రెడీ అయిపోయింది. సో ఇక గుడి షురూ చేయడమే కాబట్టి 4 దాతలను అయితే పట్టుకున్నాను. ఇక మీ దయతోని, మీ యూట్యూబ్ దయతోని కూడా అమ్మవారి గుడి లేస్తే చాలు అని కోరుకుంటున్నాము. గుడి మొదటగా స్టార్ట్ చేసినాక బయట మన గేట్లకు కూడా పర్మిషన్ ఇచ్చింది. మన ఇక్కడ ఈ నెక్లెస్ రోడ్ లో ఉన్న మేడం కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు మనకు. ఏంటంటే మేడం కూడా మనకు చాలా అండర్స్టాండింగ్ గా, హెల్ప్ఫుల్ గా ఎప్పుడు పడితే అప్పుడు మనకు సజెషన్స్ ఇవ్వడము. గేట్స్ పెట్టుకోండి అమ్మా, చిన్నతనం గాని చిన్నగా పెట్టుకోండి, బయట ఫస్ట్ క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే మెయిన్ రోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా ఉంటలేవు, నువ్వు ఉంటేమో ఎవరు రాకపోతుండే కాబట్టి కొంచెం మొదటగా గేట్స్ ఉండాలి, గేట్స్ పెట్టుకోండి. తర్వాత గుడి నిర్మాణం చేసినాక ఇక్కడ ఇక ఈ రూమ్ అంతా తీసేసి చిన్నగా అమ్మవారి మట్టుకు కట్టి నా మట్టుకు ఒక 2 రూములు వేసుకొని గోశాల అని ఒక భక్తులు అంటున్నారు. ఇక వాళ్ళ భక్తుల నిర్ణయం, అమ్మవారి యొక్క సంకల్పం. మొదటగా పునః ప్రతిష్ట చేసేది నల్లబోషమ్మ గుడి. ఆ గుడి కోసమే మా బాధ. నాగదేవత వచ్చేటప్పుడు డైలీ వస్తుందా అండి? మీరు ఇక్కడ ఉన్నప్పుడు డైలీ? నేను ఉండేటప్పుడు అయితే డైలీ అంటే అమ్మ మబ్బుల అమృత గడియల్లా 2, 2:30, 3 లేదంటే అర్ధరాత్రి. అర్ధరాత్రులు ఏంటంటే అందుకే ఎప్పుడు ఇంట్లో బయట అన్ని లైట్లు వెలుగుతూనే ఉంటుండే. అమ్మవారు ఎప్పుడు వస్తుంది అనగానే సప్పుడు వస్తుండే. పెద్దగా ఉంటది, రేకులు కదా ఇవి, ఏంటంటే మామూలు రేకులు కదా. ఇప్పుడు ఇట్లా అనగానే ఇట్లా సప్పుడు వస్తుంది, చరణం వస్తుంది. సో ఆ చరణంతోని రంధ్రం అయింది, ఇంటి అమ్మవారి మీద రంధ్రం అయింది. ఇప్పుడు అక్కడ కూడా ఆమె రంధ్రమే. ఇప్పుడు మొన్న కుబుసం ఇడిచింది కదా, అదే రంధ్రం అండ్ల నుంచి వస్తుంది, ఇక ఇండ్ల నుంచి వస్తుండే. ఇక తల్లి రూపాలు బిడ్డ. మనము అమ్మవారిని సంకల్పం ఆమె నిర్ణయం. కానీ నాకేమన్నా అవుతుంది అనగానే నాకు కనబడి చెప్తుండే ఏమని, జాగ్రత్తగా ఉండు, లేదంటే ఏమన్నా ఉంది గుడ్ న్యూస్ అన్నా, లేదంటే ఏదైనా పాజిటివ్ ఆర్ ఎనీథింగ్ వైబ్స్ ఇట్ మైట్ బి డెఫినెట్లీ సంథింగ్ అని సిగ్నల్ ఇస్తుండే. సో అమ్మా సరే అమ్మా అని నేను కూడా జాగ్రత్త పడుతుండే. నేను మొన్నటి వరకు కొంచెం ఒక 1 month అయితే హాస్పిటల్లోనే ఉండే, 40-45 days హాస్పిటల్లోనే ఉండే. కాబట్టి వదినమ్మ వాళ్ళు
వాళ్ళు రోజు చేస్తూ రావడం ఉంటారా? చేయడం జరిగింది, ఉమ్, పూజలు చేయడం జరిగింది. ఇక భక్తులకు ఏంటంటే సరోజమ్మని చూడాలని ఉండే కాబట్టి కొంచెం ఒక నెల 2 నెలలు అవస్థ అదే అయింది. అందులోను మీరు అమ్మవారి మీదకి వచ్చి చెప్తారు చెప్పడం కాబట్టి అది కాబట్టి. తెలుసుకోవాలని అనుకుంటారు కదా. మరి ఒకవేళ మరి మీరు ఇక్కడ 12:30 వరకు ఉన్నా అన్నారు, ఆ తర్వాత అందరూ ఎట్ ఏ టైం రాలేరు కదా, కలవాలంటే మరి ఎలాగా? కలవాలనుకుంటే ఇప్పుడు డాక్టర్ అయితే నాకు సీరియస్ గా కొన్ని చెప్పిండు, ప్రికాషన్స్ చెప్పిండు. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ అమ్మ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ మీ, మై హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ మీ. సో అంటిల్ 12:30 వరకు 12:31 వరకు ఇక్కడ ఉంటాను. ఓకే. సో నాకు ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి మీరు అందులో టైమింగ్ మెన్షన్ చేయండి. సో ఆ టైమింగ్ వరకే వస్తారు. ఒకవేళ రాని పక్షంలో నేను నా నంబర్ ఇస్తాను, నా దగ్గరకు వచ్చి కలవచ్చు, కలిసి మాట్లాడొచ్చు. మాట్లాడినా కూడా మళ్ళా తెల్లారి గుడికి వస్తే గుడిలోనే పూజా కార్యక్రమాలు అనేవి గుడిలో జరుగుతాయి. పూజా కార్యక్రమాలు అన్ని ఇక్కడే జరుగుతాయి. మాట్లాడే మటుకు మాత్రము తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆడికి వచ్చి మాట్లాడొచ్చు. భవిష్యత్తు కనుక్కోవాలంటే మాత్రం గుడికి రావాలా, ఆలయానికి రావాలి. ఇంకా ఒకవేళ వాళ్ళకి ఎమర్జెన్సీ అయితే అక్కడ కూర్చుంటా. చాలా ఎమర్జెన్సీ అమ్మా, చాలా మొన్నటి వరకు నేను అక్కడ ఉన్నప్పుడు ఒక లేడీకి 40 years లేడీకి ప్రెగ్నెన్సీ ఆగింది, థైరాయిడ్ షుగర్ తో ప్రెగ్నెన్సీ. వాళ్ళు మొన్న వచ్చి కాళ్ళు కడిగినారు. నేను ఇక్కడ రాకున్నా వాళ్ళు అక్కడికి వచ్చి కాళ్ళు కడిగి మళ్ళీ ఇంకొక భక్తులు ఇంటికి తీసుకెళ్లి సన్మానం చేసిండ్రు. ఇంకో భక్తులు అట్లా చాలా మందికి జరిగినాయి. ఇక వాళ్ళు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇంతమంది వస్తున్నారు, అన్ని చేయాలి అని అనుకుంటున్నారు. సంకల్పం గొప్పదమ్మా. నా యొక్క సంకల్పము ఏంటంటే పోషమ్మ శిథిలా వ్యవస్థలో ఉంది కాబట్టి అమ్మవారికి ఇప్పుడు ఆ అమ్మ దయతోని యూట్యూబ్ దయతోని అమ్మవారు వెలుగులోకి రావడం జరిగింది. ఒక భక్తుడు వాటర్ ట్యాంకర్ ఇప్పించిండు, ఓ భక్తుడు కెమెరాలు, అంటే భక్తుల డబ్బులతోనే అన్ని జరగడం జరుగుతున్నాయి, అరేంజ్ అవుతున్నాయి. ఒక భక్తురాలు బాత్రూమ్ కట్టించింది. ఇప్పుడు లేకుండే, మొన్నటి వరకు లేకుండే, భక్తురాలే కట్టించింది. ఇక అందరు ముంగటికి ఇప్పుడు అమ్మవారి వెలుగులోకి తేవాలన్న సంకల్పంతో తెచ్చింది కాబట్టి ఇక అమ్మదయ్య అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ అసలు ఇక్కడ ఎలా ఉన్నారనేది అర్థం కావట్లేదు ప్రస్తుతం. ఒకవేళ మేము అక్కడికి వచ్చి మేము చూడొచ్చు, ఫోటోనే ఉంది, ఫోటోకి పూజ చేయడం జరుగుతుంది. ఇక లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, దేవి ఖడ్గమాలాలు. ఇక ఇక్కడ కూర్చున్నంతసేపు ఇక్కడ ధ్యానిస్తున్నాను, అక్కడ కూర్చున్నంతసేపు. ఎందుకంటే కొన్ని ఎమర్జెన్సీలా ఇప్పుడు మేము నిన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాం, కిమ్స్ లో ఒక బేబీ చాలా సీరియస్ ఉంది. సో వాళ్ళు నైట్ 9:30కి నా దగ్గరికి ఫోన్ చేయడం జరిగింది, మా ఎమర్జెన్సీ చాలా ఉంది అని. సరే ఎమర్జెన్సీ చాలా ఉందంటే రండి అన్న. అప్పటిదప్పుడు పూజలో కూర్చొని పూలదండ ఎక్కించి గుమ్మడికాయ, ఆనపకాయ, అమ్మవారికి అన్ని ఏమేమి ఎక్కియాలి అన్ని ఎక్కించి అక్కడ ఫోటోకి పూజ చేసి పోయి బొట్టు పెట్టితే ఇప్పుడు కొంచెం పాపకు ఇన్ఫెక్షన్ కొంచెం కోలుకుంటుంది. నాగదేవత ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ ఆలయంలోనే కుబుసం విడుస్తుంది అని చెప్పారు కదా, ఆ కుబుసం మీ దగ్గరే ఉంటుందా? అవును, నా దగ్గర. ఇప్పుడు మొన్న విడిచినప్పుడు అది అమ్మవారి పొర, అంటే ఈ ఐ మీద మన రెటీనా మీద పొర ఉంటది కదా, మనకి ఎట్లా పొర వస్తుందో అమ్మవారి కూడా వచ్చినప్పుడు ఆ పొరతో సహా చాలా పచ్చిగా ఉంది. ఇంకొకటి ఏంటంటే అమ్మవారి కుబుసం సామాన్యంగా దేవతా సర్పం యొక్క కుబుసం కనపడదు. ఒకవేళ అమ్మవారు ఒక ఏజ్ బారై వృద్ధాప్యంలో వస్తే గాని అమ్మవారి యొక్క కుబుసము విడిచిపెట్టి అమ్మవారి యొక్క రూపం మనకు కనపడుతుంది. కాబట్టి మనం అక్కడ కనబడ్డప్పుడు నేను ఏం చేసిన అంటే అది తీసుకొని భద్రపరిచి నరుల కంట్లో పడకుండా నా దగ్గరనే పెట్టుకొని, నాకు కొంచెం కోలుకునే వరకు తల్లి నువ్వు ఇక్కడ శాంతంగా ఉండు, నేను అక్కడ పూజ చేసుకుంటూ ఉంటా అని మొక్కుతున్నా. ఇక మళ్ళీ అది మనకు కనిపించినప్పటి నుంచి ఆమె సంకల్పం మీదనే వస్తున్నా, పూజలు చేస్తున్నా, వెళ్తున్నా. కొంచెం హెల్త్ కూడా సెట్ కావాలి, ఎక్కువసేపు అవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సరోజ గారు. హెల్త్ బాగోపోయినా కూడా మాకు సహకరించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, అమ్మవారిని చూపించారు, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి మేము అక్కడికి కూడా వచ్చి వీడియో భక్తులకి చూపిస్తాము. చూపియండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సరోజ గారు. సో ఇది పరిస్థితి. మొత్తానికైతే ప్రస్తుతానికి సరోజ గారు ఇక్కడే ఉంటున్నారని మేము వచ్చామన్నమాట. కాకపోతే ఆవిడ ప్రస్తుతం ఇక్కడ ఉండట్లేదంట, కానీ మార్నింగ్ 8:30 నుండి ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఉంటారు. అలాగే సండే, ఫ్రైడే
ట్యూస్డే ఈ 3 రోజులు కూడా భక్తులకి ఎక్కువగా అవైలబుల్ ఉంటారు. ఒక 2 o'clock వరకు అయితే ఇక్కడ ఉంటాను అని చెప్తున్నారు. భక్తులు ఎవరు రావాలనుకున్నా సరే ఆ టైంలో రావాలి. అంతకుముందు 24 hours అవైలబుల్లో ఉండేవాళ్ళు. కాకపోతే ప్రస్తుతం తన హెల్త్ ఇష్యూస్ రీత్యా వేరే చోట ఉంటున్నారంట. వేరే భక్తురాలి ఇంట్లోనే తనకి ఇచ్చారు ఒక రూమ్ అని చెప్తూ ఉన్నారు. ఎవరికైనా అత్యవసరం అయితే కనుక అక్కడికి వెళ్ళొచ్చు. ఒకవేళ తనని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక తన కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఆలయంలో కూడా ఉంటుంది. నేను కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఎవరు సరోజ గారిని కాంటాక్ట్ చేయాలన్నా ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేసి ఆలయానికి రావచ్చు. మనకి కనిపిస్తూనే ఉంది అమ్మవారు ఎలా వస్తున్నారు, ఎటువైపు నుండి వస్తున్నారు, నాగదేవత స్వరూపం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి సరోజ గారు నాకు ఒకసారి మీరు ఇఫ్ యు డోంట్ మైండ్ చూపిస్తారా నాకు కుబుసాన్ని? అది నేను ఎక్కడైతే ఇప్పుడు ఉంటున్నానో అక్కడ పెట్టాను. మీరు అక్కడికి వస్తా అంటున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా మీకు భక్తులకు కూడా దర్శనం చూపిస్తాను. ఓకే, అయితే సరోజ గారే మనకి చెప్పారు కాబట్టి ఒకసారి ఆ కుబుసం కూడా మనం చూద్దాము. అందరికీ కూడా నిదర్శనంగా కూడా అది కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.